శ్రీమాత్రే నమః. గుర్తు సీతారాం. మీతో మాట్లాడతా అంటే మాట్లాడాలి ఈ రోజు వస్తుంది అంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. నాకు ఒక ఎనర్జీ వస్తది. కానీ కనెక్ట్ హుహు. అవుతానో లేదో అనుకున్నా. బట్ కనెక్ట్ అయ్యాను. గాడ్ గ్రేస్. ఆపర్చునిటీ హ్మ్. ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇవాళ మెడిటేషన్ చాలా మంచిగా అనిపించింది నాకు. బిందు చక్రం దగ్గర ఇంకా చల్లగానే ఉంది. చల్లగా అనిపిస్తుంది నాకు. బట్ థర్డ్ ఐ నుంచి బిందు చక్రం నుంచి వెన్నుపూస వెన్ను దగ్గర నుంచి ఫ్లో అవ్వడం ప్రాణశక్తి ఎలా ఫ్లో అవుతుంది దాన్ని గమనించడం ఇవాళ నేర్చుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అది ఎలా వెళ్తుంది ఏంటి అని వాళ్ళ చాలా బాగా అర్థమైంది క్లాస్లో. అండ్ ప్రాణశక్తి కిందికి వెళ్తున్నప్పుడు నాకు ఒకటి ఏమనిపించింది అంటే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ అంటే పిన్ చేసినట్టు అనిపించింది. అదే ఊర్ధముఖంగా వెళ్తున్నప్పుడు రైట్ బ్రెయిన్ ఇట్లా పిన్తో గుచ్చినట్టు అనిపించింది. దాని తర్వాత క్లాస్ స్టార్టింగ్ మెడిటేషన్ స్టార్టింగ్లో గురువులందరూ లైన్గా ఇక్కడికి వచ్చారు. ఇట్లా లైన్గా. అండ్ మీరు చెప్పారు కదా, ఇంకా మీరు రండి నార్మల్గా అనగానే వాళ్ళందరూ ఒక వాహనాలలో వెళ్ళిపోయారమ్మా. అదే అసలు నాకు బాధ అనిపించింది, వెళ్ళిపోతున్నారేంటి సడన్గా ఆ వాహనాలు చూసేసరికి ఎందుకు వీళ్ళు రెడీ అవుతున్నారు అనేసి అనుకున్నా. ఆలోపు అందరు లైన్గా వెళ్ళిపోయినారు. నాకు చల్లగా అనిపించింది. ఆ ఆ ప్రాణం ఎక్కడెక్కడ ఫ్లో అవుతుందో అక్కడక్కడ ఆ ప్రాణం చల్లగా వెళ్ళడం. ఇదంతా వాళ్ళ క్లాస్లో నేర్చుకుని ఈ ఐలిడ్స్ లోపల కూడా చల్లగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నా ఇనిషియల్ డేస్ ఆఫ్ సాధనలో ఇట్లాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు నేను వర్డ్స్ వెతుక్కునేదాన్ని. ఎలా చెప్పాలి అందరికి అర్థమయ్యేలాగా, లేదా ఎవరికైనా షేర్ చేసుకుంటాం కదా. ఇప్పుడు నేను సాధన చేసినప్పుడు నా గురువుతో చెప్పుకోవాలనుకుంటా. ఎలా చెప్పాలి అంటే ఐ డోంట్ నో. ఆ చల్లదనం మనం బయట చూసేది కాదు. బట్ ఐ లేటర్ అండర్స్టూడ్. ఒక ఫ్రోజన్ ఐస్ ఎట్లా ఆ, ఉంటుందో పట్టుకుంటే మనకు తడి తెలియదు, బట్ ఆ ఫీల్ తెలుస్తుంది. ఐస్ కన్నా కూడా చల్లగా వండర్ఫుల్. ఎస్. ఉంటుందా అది చెప్పలేము. ఆ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ మూవ్ అయినప్పుడు. అండ్ ఆ, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద రైట్. థ్యాంక్ యూ ఎస్. అమ్మా. వెరీ థ్యాంక్ యూ నైస్. సో మచ్. శ్రీమాత్రే నమః.